రామకృష్ణనా? మీరెవరండి? నా పేరు సదానంద్. చెప్పండి సార్, ఎక్కడ ఉండే? నేను హైదరాబాద్. మీరెక్కడ? మాది వైజాగ్ అండి. వైజాగ్. నడి సముద్రంలో పడేయింది వానికి మేలు అని రాసుకొని అన్ని ఇష్టం ఉన్నట్టు రాసుకొని మా మీద ఫైట్ చేసి మా మీద పెత్తనం చేసి మా ఇళ్లలోకి వచ్చి మేము లేనప్పుడు లేడీస్ మీద ఈ పాంప్లెట్లు ఇచ్చి రావద్దు అని మేము నెక్స్ట్ చెప్పు తీసుకొని ఎందుకు కొడుతున్నామంటే అందులో ఉన్న విషయాలు ఉన్నాయి. అందులో విషయాలు ఉన్నాయి కాబట్టి మేము ఫైట్ చేస్తున్నాము. మీ ఇళ్లలో పెట్టుకొని మీ చర్చిలలో పెట్టుకుంటే మేమెందుకు వస్తాం రామకృష్ణ? సార్ మీరు ఏం చేసినా ఇండియాలో కాదు సార్, వరల్డ్ ఎక్కడ కూడా బైబిల్ మాత్రం బ్యాన్ చేయలేరు సార్. అది బ్యాండ్ అది సార్, అది హిస్టారికల్ సార్, అది బ్యాన్ అవ్వదు సార్. అది కంపల్సరీ చేపిస్తాము. బ్యాండ్ ఎందుకు తెలుసా? చేయలేరు సార్, మీరు చేయలేరు సార్. ఎందుకు తెలుసా రామకృష్ణ? ఎందుకు తెలుసా? సార్ మీరు మొత్తం చెప్పండి సార్, మీరు గంట చెప్పినా నేను వింటాను. మంచి పాయింట్ అడిగింది. మీ దేవుడు మా దేవుని తిట్టే అధికారం ఎవడిచ్చిండు? ఎవరు తిట్టాం సార్, ఎవరు మొత్తం మేము దూషించాం సార్. ఎందుకంటే మీరు పురిగొల్పి రేపటం వల్లనే మాకు ఏంటంటే పడుకున్న శివాన్ని లేపినట్టు అవుతుంది సార్. మీరు సాతానులని మీ దేవుడు అన్నాడయ్యా మమ్మల్ని. ఎవరు అన్నా సార్, మీరు రెచ్చగొడుతున్నారు సార్. ఇంకేం లేదు సార్. మా అరే తిట్టారు సార్, బూతు మాట తిట్టారు సార్. మీ దేవుడు మమ్మల్ని మీరు అలా ఊహిస్తున్నారు సార్. ప్లీజ్ అలా ఊహిస్తున్నారు. క్రైస్తవులు ఎవరు తిట్టారు సార్ అలాగా. కృష్ణ, మీ దేవుడు మమ్మల్ని సాతాన్ అన్నాడు. అనలేదు సార్, మీరు కావాలని పురిగొల్పి చెప్తున్నారు సార్. మీరు క్రైస్తవులే కాదు. అనలేదంటే మీరు క్రైస్తవులే కాదు. క్రైస్తవులు ఎవరు అన్నట్లేదు సార్. తిట్టాలంటే తిట్టండి సార్. ఎందుకు నేను వింటా సరే, మీది రైట్ సార్. మీరు తిట్టండి అంతే. ప్లీజ్ మీ గ్రంథాల కోసం తిట్టలేదు సార్. మీకు తిట్టలేదు సార్. మీ గ్రంథాల కోసం ఎవరిని తిట్టలేదు సార్. నేను అయినా నేను నమ్ముకున్న దేవుడిని. క్రైస్తవులకు మైండ్ ఉందా? నేనేం చెప్తున్నా చెప్తున్నా సార్. మీకు నాకు ఎందుకు సార్ సాతాను అని మీ దేవుడు అన్నాడు మమ్మల్ని అనొచ్చా అంటున్నా. ఎవరు అనలేదు సార్, అనలేదు సార్. అంటే మళ్ళీ దేవుడు అన్నారంటారు. అరే మీ దేవుడు అన్నాడయా, మీ పాస్టర్ కలుపు. ఇప్పుడు కలుపు సార్. పాస్టర్లు అందరు కలపకండి సార్. పాస్టర్లు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నిజం చెప్తున్నాను కదా. రామకృష్ణ, నిన్ను తెలుగులోనే మాట్లాడుతున్నా. నేను వారు మంచి వాళ్ళు ఉన్నారు, నేను తెలుగులో మాట్లాడుతున్నా రామకృష్ణ. నేను తెలుగులో మాట్లాడుతున్నా రామకృష్ణ. చెప్పండి సార్. ఇగో నేను తెలుగులో మాట్లాడుతున్నా, నేను ఇంగ్లీష్ లో మాట్లాడతలేను. మీ దేవుడు సాతాను అన్నాడు. దానికి ఏం చేద్దాం? ఎవరు సార్ అన్నారు? అతని పేరు చెప్పండి సార్ నాకు. యేసుగాడు. ఎవడు? యేసుగాడు యెహోవా. మీ దేవుడు సాతాను అన్నాడు మమ్మల్ని. అదే సార్, అదే సేమ్ టు యూ. రామ్ సేమ్ టు అన్నానంటే మీకు మంట కల్పిస్తారు సార్. తప్పు సార్ అది. మీరు చదివిన వారు, తెలిసిన వారు ఒకరి మనసు బాధ పెట్టకూడదని మీకు తెలుసు. అయినా మీరు ఎలా మాట్లాడుతున్నా రామకృష్ణ. వద్దు సార్. మీకు నాకు తెలియదు సార్. ఎందుకు సార్ ఇదంతా డిస్కషన్? ఎందుకు సార్? మీ మతాన్ని నేను విమర్శించలేదు సార్. ఇప్పుడు చిన్న ఘర్షణ మాట్లాడేందుకు నాకు మనసు ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంత నేను సీరియస్ గా మాట్లాడేదానికి నాకు ఫీల్ అవుతుంది. మీకు అవ్వదు సార్. ఎందుకంటే మీరు ఆ పురాణంలో నేర్చుకున్నారు సార్. మీకు అవ్వదు. నువ్వు అక్కడ ఆగిపోవాలి. సారీ సార్. నేనేమన్నా తెలుసా? వద్దు సార్. కట్ చేశాను సార్. ఎందుకు ఇంకా ప్లీజ్. లేలే, ఒక్క నిమిషం ఆగు. మీ దేవుడు తిట్టిండి, ఏం చేద్దాం మీ దేవుడిని? ఏంటి సార్ దేవుడు? సార్ బైబిల్ మొత్తం నేను చదివాను సార్. బైబిల్లో మనుషులు తప్పు చేశారు సార్. నేను ఒప్పుకుంటాను. దానికి దేవుడు సమాధించారు సార్. దేవుడు ఎటువంటి తప్పు చేయలేదు సార్ దానిలో. అరే మీ దేవుడు మా దేవుడిని సాతాను అన్నాడయా? ఎవరు అనలేదు సార్. అరే అందులో క్రైస్తవులు ఎవరు అన్నారు? ఎవరు అనలేదు సార్. విగ్రహారాధన వేశ్యలతో పోల్చాడు సార్. అది బైబిల్లో రాసింది సార్. విగ్రహారాధన చేయకూడదు బైబిల్ రాసింది. అట్లా రాసుకొని దొంగ పుస్తకం రాసుకొని వచ్చిండ్రు సార్. అది దొంగ పుస్తకం కాదన్నది మీకు తెలుసు సార్. మీరు హృదయంలో తెలుసు సార్. అది వ్యభిచారం అని వాడేవాడు రాసుకోనాకి. హలో రామకృష్ణ, చెప్పండి సార్. మీరు చెప్పిన మాట చెప్పండి సార్. నాకు డ్యూటీ వెళ్ళాలి సార్. చెప్పండి సార్. విగ్రహారాధన వ్యభిచారం అని ఎందుకు రాసుకున్నాడు సార్? ఇప్పుడు చర్చించుకునే సమాధానం లేదు సార్. ఇప్పుడు నేను బజార్ ఉన్నాను సార్. మీరు 10 సార్లు ఫోన్ చేయడం లిఫ్ట్ చేశాను నేను. లేకపోతే ఇంకో గంట ఫోన్ చేయండి సార్. మాట్లాడుకుందాం. ఇంటికి పోయినాక చేస్తావా సార్?
నన్ను ఇంటికి పోయినాక చేస్తావా, నాకు ఫోన్ చేస్తావా? నేను 9 గంటల తర్వాత ఖాళీ అవుతాను సార్. నేను 9 గంటల తర్వాత నేను కొద్దిగా ఫ్రీ అవుతాను. నాకు నువ్వే ఫోన్ చేయాలి. ఓకే ఓకే. నువ్వు నాకు ఫోన్ చేయాలి, దీని మీద మన ఇద్దరం డిస్కస్ చేయాలి. నేను డిస్కషన్ చేయను సార్, మీ గ్రంథం కోసం డిస్కషన్ చేయను సార్, నాకు అవసరం లేదు. నువ్వు అన్నావు నేను గ్రంథం కోసం, మీ గ్రంథం కోసం ఏమన్నావు తెలుసా? నువ్వు ఇప్పుడు ఏమన్నావు? గ్రంథం కోసం నేను ఇప్పుడు నువ్వు ధర్మం గురించి మాట్లాడినావు రామకృష్ణ, ధర్మం గురించి మాట్లాడినావు. ఇక్కడ మాకు డిబేట్ ఏం కాదు సార్ ఇది. ఎందుకంటే డిస్కషన్ చేసాను తప్ప. నువ్వు ఆడియోలో విన్నా, నీది ఆడియోలో విన్నా. ఏం విన్నావు? మీ రాముడు సీత అట్లా, లక్ష్మణుడు ఇట్లా, అది ఇట్లా అన్నావు కదా. ఇతను చెప్పిన తర్వాత నీ గ్రంథాలు మీరు చదువుకోండి, మీ చెత్త మీ దగ్గర పెట్టుకోండి, ఇతను చెప్తారు మీ గ్రంథాలు చదువుకోండి. మీరు చదవండి సార్, మీ గ్రంథాలు కదా, మీరు చదివిన తర్వాత మీకు అర్థం అవుతుంది. మీరు చదవండి సార్, మీరు చదివిన తర్వాత మీకు అర్థం అవుతుంది గ్రంథం ఏంటన్నది. నేను చదవలేదు కదా. ఇదే అన్నాడు రామకృష్ణ, ఇదే అన్నాడు ఆయన. ఏమన్నది తెలుసా? మీరు మా ఇంటికి వస్తున్నారు, మీది తప్పు, మీరు ఇళ్ళకి రావద్దు, దాని మీద ఫైట్ చేస్తున్నాము, ఇళ్ళకి రావద్దని ఉన్నది అందులో. నువ్వు ఇళ్ళకి రావచ్చాను అందులో, నాకు పర్మిషన్ ఇచ్చినావు, ఈ పర్మిషన్ లేదు. లేదు సార్, ఇలా సార్ మీ బలవంతంగా సార్ వాళ్ళు లేదు సార్, ఇప్పుడు పాంప్లెట్ పంచుతున్నారు సార్, మీరు బలవంతంగా ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు సార్. ఇళ్ళకి వచ్చేది లేదు, నీకు పెడతా రిఫరెన్స్ కూడా పెడతా, ఇళ్ళకి వచ్చేది లేదు సార్. ఇంట్లో వచ్చి ఇవ్వాలి సార్, మీ బలవంతం చేయాలి సార్, మీ ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు సార్, అది అవసరం లేదు సార్. అది కానీ ప్రచారం కానీ సార్, ప్రచారం కానీ చేసుకుంటూ చెప్పుకుంటూ భజన చేసుకుంటూ పోవచ్చు రోడ్డు మీద. ఏసే నా దేవుడు రోడ్డు మీద స్వేచ్ఛ ఉంది సార్, రోడ్డు మీద ప్రచారం చేసుకునే హక్కు ఉంది సార్. ఇగో నేనేమంటున్నా, మా దేవుడు నిజ దేవుడు అని అంటే రాజుగారి పెళ్ళాం పెద్ద పెళ్ళాం మంచిది అంటే చిన్న పెళ్ళాం ఏం కావాలి, చిన్న పెళ్ళాం మంచిది అంటే పెద్ద పెళ్ళాం ఏం కావాలి సార్? వాళ్ళ దేవుడి కోసం వాళ్ళు ప్రచారం చేసుకుని రోడ్డు మీద వెళ్తారు, మీ ఇంటికి వచ్చి బలవంతం చేసి ఇక్కడ చేరండి అన్నారు కదా సార్. చేయి పట్టి లాగి మీకు బలవంతం చేయరు కదా సార్. అదే కాదయా, ఇప్పుడు నీ ఇంటికి వస్తా నేను చేయి పట్టుకొని వస్తేరా, లేకుంటే లేదు బలవంతం చేయ అంటే నడవదు కదా అట్లా సార్. ఇప్పుడు ఏదైనా హిందువుల్లో పెద్ద పెద్ద పండుగలు జరుగుతుంటాయి, ఫెస్టివల్స్ జరుగుతుంటాయి, వాళ్ళ పాంప్లెట్లు పలానా దగ్గర పండుగ జరుగుతుందని పాంప్లెట్లు రోడ్డు మీద పంచుతుంటారు సార్. చూస్తాం, అది జరగట్లేదా? జరుగుతుంది కదా సార్ అదంతా. రామకృష్ణ, నా మాట ఇంటలేవు నువ్వు. లేదు సార్, మీరు తెలుసా అయిను నా మాట సార్. మీకు నాకు ఎందుకు సార్ డిస్కషన్? మనకు సార్ మీరు మంచి వాళ్ళు, నేను మంచి వాళ్ళనే, మధ్య వద్దు సార్, డిస్కషన్ వద్దు సార్ ప్లీజ్. మీ దేవతల్ని మీ రాము లక్ష్మణ్ నేను విమర్శించట్లేదు సార్, నేను గౌరవిస్తాను, మీ మతాన్ని గౌరవిస్తాను సార్. ఎందుకంటే మతాన్ని చింతపరచడం కాదు. మా ఊర్లో క్రిస్టియన్ క్రైస్తవులు, క్రిస్టియన్ హిందువులు అంతా కలిసి ఉంటున్నాం సార్. వాళ్ళు మేము తింటున్నాం, మా ఇంట్లో వస్తున్నాం, వాళ్ళ ఇంట్లో మనం వెళ్తున్నాం సార్. హలో రామకృష్ణ చెప్పండి సార్. హిందువులతో పని ఉందని, మా ఇళ్ళకి వచ్చి బుచ్చం అడుక్కోవాలని మీకు ఉన్నది కాబట్టి ఆ మాట అంటుండ్రు. తప్పు సార్, మీరు అలాగంటే అవును, రావద్దు, మాకు మీకు పడతలేదు. మీరు మాకు కనిపించొద్దని మేము కోరుకుంటున్నాం, మీరు కనిపించొద్దని మేము జీవో తెస్తున్నాం ఇప్పుడు. హలో, మీరు రోడ్డు మీద కనిపించొద్దని జీవో తెస్తున్నాం, జీవో. రామకృష్ణ చెప్పండి. మీరు మా ఇళ్ళకి రావద్దని జీవో తెస్తున్నాము. పెట్టండి సార్, పెట్టండి. జీవో తెస్తున్నాము, మా ఇళ్ళకి రావద్దని, లేకుంటే కొడతామని చెప్పి మేము తెస్తున్నాం జీవో. జీవో తెచ్చుకోండి సార్, జీవో తెచ్చుకోండి. మేము ఇళ్ళకి రావద్దు, జీవో తెచ్చుకోండి. నెక్స్ట్ ఇప్పుడు తెచ్చుకుంటున్నాం. జీవో తెచ్చుకుంటే మంచిది కదా, నేను కాదన్నాను కదా, తెచ్చుకోండి సార్. జీవో తెచ్చుకుంటున్నాము. నెక్స్ట్ కొట్టేదే ఉన్నది, మిమ్మల్ని క్రైస్తవులను కొట్టేది ఉన్నది మాకు. ఇప్పుడు మా రామకృష్ణ దూరం చేసిండ్రు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా కదా. హలో, చేసిండ్రు మా రామకృష్ణ, విలన్ అయిపోయిండు. హలో, ఓకే సార్. టైం లేదు సార్, ప్లీజ్ విన్నాను సార్. సార్ మీకు నాకేం డిస్కస్ అయ్యింది సార్, ప్లీజ్ సార్, నాకు డ్యూటీలో వెళ్ళాలి. నేనేమంటున్నా రామకృష్ణ, నువ్వు ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి. ఓకే సార్, ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను సార్, నేను ఫోన్ చేస్తాను. నాకు ఫోన్ చేయి, నా నంబర్ సదానంద్ ఫీడ్ చేసుకో. సదానంద కదా? సదానంద్ ఫీడ్ చేసుకో. నేను చాలా మంచి మనిషిని, చాలా మంచిగా మాట్లాడతా. ఓకే సార్, రెఫరెన్స్ ఇచ్చి మాట్లాడతా. ఓకే సాక్ష్యాధారాలు ఇచ్చి మాట్లాడతా. ఓకే సార్. ఒక్క తప్పు మాట మాట్లాడా నేను. ఓకే సార్.
థ్యాంక్ యూ టైం లేదు సార్ ప్లీజ్ మీరు